లూలు ఏంటి అతి అది కనుక జరిగితే ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా అంటూ పవన్ కళ్యాణ్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి లూలు వాళ్ళకి అలాగే ఇటు ఏపీ వాళ్ళకి మొత్తం ఏం జరుగుతుందో సార్? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా రాష్ట్రం భవిష్యత్తుకు సంబంధించింది. సో లూలు సంస్థల అధినేతలు కావచ్చు, సంస్థకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే అతిగా కండిషన్స్ పెట్టడం కానీ, అతిగా మాట్లాడడం కానీ, అంటే మాకు ప్రభుత్వం అవసరం కాదు, ప్రభుత్వానికి మా అవసరం ఉంది అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి చర్చ జరిగింది, భేటీ అయ్యారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా అధికారులు నోట్లో నీళ్లు నమిలారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అయితే ముఖ్యంగా గతంలో కూడా లూలు ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. మరి అప్పటి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్స్ ఇవ్వలేదు ఏంటి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మరొకసారి కూటమి ప్రభుత్వంతో కూడా వాళ్ళు చర్చ జరుపుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం ఏదో ఒక విధంగా లూలు మాల్ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చెయ్యాలని ఒక ఆలోచనలో మాత్రం వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంకి కూడా ఇప్పుడు చాలా అవసరం, సంస్థలైనా కూడా లేకపోతే ఈ విధంగా కంపెనీస్ రావడం అయినా కూడా. అంటే ఇలాంటివి వచ్చినప్పుడే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి. సో ఇంకా దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇక్కడ ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఈ కంపెనీ పెడతారో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు రాష్ట్ర ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా కలిగించాలి. లేదు మేము బయట నుంచి తెచ్చుకుంటాము, మా వాళ్ళే తెచ్చుకుంటాము, అక్కడి నుంచి తెచ్చుకుంటామంటే కూడా కాదు. ఎందుకంటే మేము కంపెనీస్ని ఆహ్వానించేది ఎందుకు? ఎంప్లాయ్మెంట్ కోసం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇంకా దానికి అడ్డుపడతామంటే మేము అసలు మీ కంపెనీకే అనుమతి ఇవ్వము అనే విధంగా. సో అదే విధంగా ఇంకొంతమంది ఈ మాల్స్ని కానీ ఫుడ్ సంస్థని అడ్డు పెట్టుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా చాలా మటుకు మీట్ ఇవన్నీ కూడా ఎగుమతులు దిగుమతులు జరుగుతూనే ఉంటాయి. వేరే రాష్ట్రాలకు చేస్తూ ఉంటారు, వేరే దేశాలకు కూడా చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ అని వేరే దేశాల నుంచి కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి, దిగుమతి అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది గోవదలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఈ మీట్ని సరఫరా పేరుతోని గోవదలు చేసి ఈ మీట్ని కూడా సరఫరాలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివి కనుక మీ ఆలోచనలు ఏమైతే ఉంటే ఇలాంటివి కొన్ని మా దృష్టిలోకి వచ్చాయి, వాటికి ఏమైనా మీరు సానుకూలంగా ఉన్నారని తెలిస్తే ఖచ్చితంగా మేము మాత్రం కంప్లీట్గా వ్యతిరేకమైపోతాము, కంప్లీట్గా దీనికి అనుమతి కూడా ఇవ్వము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముక్కుసూటిగా అడగడం జరిగింది, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా సిబిఎన్ గారు కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, అందరూ కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. అవును ఖచ్చితంగా మా రాష్ట్ర వ్యాప్తంగా గోవాద్ అనేది మేము నిషేధం విధించాము. సో ఇలాంటివి మీరు ఏమైనా ఉపకరిస్తే ఖచ్చితంగా మేము మాత్రం వ్యతిరేకమైపోతాం అనే విధంగా కూడా వాళ్ళు చెప్పారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్కి కూడా రీచ్ చేసి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా అంటే వీళ్ళు చెప్పినటువంటి కండిషన్స్కి, వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్కి ఇంకా పొత్తు కుదురుతుందా లేదా, లూలు మాల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా, ఇలాంటి వాటి పట్ల ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ప్రజెంట్ ఇంకా కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.